గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మద్దతు తగ్గుతోంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దృక్పథం నుంచి చూస్తే ఎంజీ నరేగా సమర్థవంతమైన అమలు చాలా కీలకం. ఈ కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో అత్యధిక మార్జినల్ ప్రాఫెన్సిటీ టు కన్జ్యూమ్ ఉన్న వర్గాల డిస్పోజబుల్ ఆదాయాన్ని పెంచి గ్రామీణ వినియోగానికి మద్దతు ఇస్తోంది. చారిత్రకంగా ఆంధ్రప్రదేశ్ ఎంజీ నరేగా అమలులో అత్యుత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రాల్లో ఒకటిగా పరిగణించబడేది. కానీ గత 2 సంవత్సరాల్లో టీడీపీ కూటమి ప్రభుత్వం హయాంలో రాష్ట్రం ఈ విషయంలో వెనకబడుతున్నట్లు కనిపిస్తోంది. ఆమోదించబడిన లేబర్ బడ్జెట్, మొత్తం కుటుంబాల పనిచేసిన సంఖ్య, ఖర్చు మొదలైన అన్ని పారామీటర్లలోనూ గత 2 సంవత్సరాల్లో పనితీరు సంకోచం చెందినట్లు సంకేతాలు ఉన్నాయి. ఇది గత 2 సంవత్సరాల్లో తక్కువ జీఎస్టీ మరియు సేల్స్ ట్యాక్స్ వృద్ధి నుంచి కూడా స్పష్టంగా తెలుస్తోంది. ఇది గ్రామీణుల కొనుగోలు శక్తి తగ్గడం మరియు దానివల్ల డిమాండ్ తగ్గడాన్ని సూచిస్తోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం అపారమైన ధనదాహంతో నడిచే అవినీతి మరియు అవినీతి ఆధారిత కార్యకలాపాల్లో మునిగిపోయి రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టే సామర్థ్యాన్ని కూడా కోల్పోయింది అని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్లో ట్వీట్ చేయడం జరిగింది. దీనిపైన మీ అందరి అభిప్రాయం ఏంటో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలపండి.